వాళ్ళ సహకారం తీసుకుందాం. రెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన పోలీస్ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి ఆయన కొన్ని సూచనలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఇదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి నార్కోటిక్ బ్యూరో అలాగే యాంటీ సైబర్ క్రైమ్ సంబంధించి ఈ రోజు ఐపీసీ కమాండ్ కంట్రోల్ లో బంజారాహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి అయితే పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏదైతే ఈ కొన్ని వెహికల్స్ అంటే యాంటీ నార్కోటిక్ బ్యూరో అయితే అలాగే సైబర్ క్రైమ్ సంబంధించి కొన్ని వెహికల్స్ ఇనాగ్రేషన్ అయితే చేశారు. సుమారు ఇందులోని 55కు పైగా 2 వీలర్స్ అలాగే 24కు పైగా ఏదైతే 4 వీలర్ వెహికల్స్ అయితే ఏదైతే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సభలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడానికి ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకొని అలాగే మరొక పక్క ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా డ్రగ్స్ నిర్మూలనకి ఈ ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడుతుంటుందంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా అందుకు పోలీస్ వ్యవస్థకు కావాల్సిన నిధులు ఏదైతే అలాగే అధికారులను కూడా కేటాయించామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. ప్రపంచం ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య మొత్తం సైబర్ క్రైమ్ ఉన్నందున ఈ నేపథ్యంలోనే ఈ సైబర్ క్రైమ్ నివారణకు ఏదైతే పోలీస్ అధికారులు కృషి చేయాలంటూ కూడా వాళ్ళకైతే దిశానిర్దేశం అయితే చేశారు. నేరాలను ఎదుర్కోవడంలో రాష్ట్రంలో సైబర్ టీం సమర్థవంతంగా పనిచేస్తుందని వారిని నేను ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మనస్ఫూర్తిగా అయితే అభినందించారు. అలాగే డ్రగ్స్ మహమ్మారిలో కుటుంబం వ్యవస్థ కూడా పూర్తిగా నాశనం అవుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ డ్రగ్స్ వల్ల కొన్ని చిన్న చితక కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయి. గతంలో ఏదైతే పెద్ద తరహా కుటుంబాలు నాశనం అయ్యి ఇప్పుడు ఈ డ్రగ్స్ వల్ల చిన్న చితక కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయి. వీటిపై ఖచ్చితంగా నివారణ చేపట్టాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. అదే మరొక పక్క ఈ డ్రగ్స్ పట్టించే వాళ్ళు కూడా ఏదైతే అధికారులకు ప్రమోషన్ ఇవ్వాలంటూ కూడా డీజీపీకి అయితే ఆదేశించారు. ముఖ్యంగా ఏదైతే ఉద్యమాలకు కేర్ ఆఫ్ గా తెలంగాణ నిలుస్తుంది. ఈ నేపథ్యంలో దురదృష్టవశాత్తు ఇప్పుడు గల్లీలో కూడా ఈ డ్రగ్స్ వారు విచ్చలవిడిగా మారడంతో డ్రగ్స్ నియంత్రణకు మొత్తం కొంతమంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. అలాగే గంజాయి మత్తులో నేరాలు జరుగుతున్న నేపథ్యంలోనే వాటిని అరికట్టేందుకు కొత్త ఐపీసీ చట్టాలు కూడా ఇప్పుడు అయితే అమల్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా చిన్నారులపై దాష్టికం జరుగుతున్న ఘటనలకు కూడా ఈ మాదక ద్రవ్యాలే కారణం అంటూ కూడా సీఎం అయితే వ్యాఖ్యానించారు. తెలంగాణ యువకులు డ్రగ్స్ కు బానిసలు కాదంటూ కూడా సమస్యలపై పోరాటం చేసే సమర్థులుగా ఉండాలంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. డ్రగ్స్ నియంత్రణలో సమర్థవంతంగా పనిచేసిన వారికి పదోన్నతి కూడా కల్పిస్తామంటూ కూడా చెప్పారు. అలాగే ఇందుకు సంబంధించి శాసనసభలో చర్చించి చట్టాన్ని రూపొందిస్తామంటూ కూడా సీఎం అయితే హామీ ఇచ్చారు. అలాగే ముఖ్యంగా మీడియా రాజకీయ వివాదాలపై కాకుండా సమాజంలో సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలంటూ కూడా ఆయనైతే చెప్పడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీడియాపై ఉందంటూ అలాగే డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఏదైతే భాగస్వామి అయి మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా అభినందించడం జరిగింది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ ను నిర్మూలించడానికి మెగాస్టార్ చిరంజీవి కూడా ఏదైతే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారో ముఖ్యంగా ఏదైతే యువత డ్రగ్స్ కు బానిస అవ్వద్దంటూ కూడా ఇవ్వడంతో ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్. సైబర్ క్రైమ్ వాటికంటే పెద్దదిగా మారింది. డ్రగ్స్ మహమ్మారి, హత్య జరిగితే ఒకే వ్యక్తి చచ్చిపోవచ్చు, కానీ డ్రగ్స్ బానిసలు అయితే కుటుంబాలు, వ్యవస్థనే బలహీనతమైపోయి తెలంగాణ అంటే ఉద్యమాలకు వేదిక, పోరాటాలకు స్ఫూర్తి, పౌరుషానికి మారుపేరు. ఈ ప్రాంతంలో ప్రజా సమస్యల మీద, సామాజిక అసమానతల మీద పోరాటాలు చేసిన ప్రాంతం ఇది. దురదృష్టవశాత్తు గత 10 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల ఈరోజు గల్లీలో గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎక్కడ చూసినా కాలేజీలలో లేదా ఇతర ప్రాంతాలలో డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా ఈరోజు అమ్మే పరిస్థితి వచ్చింది. వీటిని నియంత్రించడానికి సంపూర్ణంగా మా అధికారులకు అధికారం ఇచ్చినాం. అదేవిధంగా సిబ్బందిని కేటాయించినాం. వాళ్ళకు స్ఫూర్తి కలిగే విధంగా మా ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలబడి